4 సరుకులే అవుతుంది, ఇవాళ అవదండి. ఎంచేత ధర్మశాస్త్రం ప్రతి విషయంలోనూ ధర్మం చెప్పాలి, ప్రతి విషయానికి కూడా తగిన కారణం చెప్పాలి. రామచంద్రమూర్తి యొక్క అవతారం ఏమిటో చెప్పాలి, దశరథమహారాజు ఎంతవరకు తెలుసుకున్నాడో చెప్పాలి. జీర్ణస్యాస్క శరీరస్య విశ్రాంతిమ భరోచతే, కేవలం నా శరీరం పండిపోయిందిరా, పండిపోయిన ఆకు ఎప్పుడో కూడా ఒక గాలి తగలగానే ఆ గాలికి కదిలి కింద రాలిపోతుంది. ఆ గాలి తగిలి కిందకి రాలిపోతుంది. రాలిపోయేటప్పుడు దానికి ఎవడన్నా తొక్కుతాడని కానీ, కొట్టుకుపోతామేమో అని కానీ, ఎండిపోతామని కానీ ఒక్క ఆలోచన ఉంటుందా? ఉండదు. ఆ కారణం అలాగే నా శరీరం కూడా ఎప్పుడు ఏమైపోతుందో నాకు తెలియదు. కానీ ధర్మశాస్త్రం చెప్పాడు అక్కడ. కానీ కేవలం నా శరీరం మాత్రం ఇదే కావాలనే కోరిక కూడా నాకు లేదు. కోరిక ఉంటే నాకు మళ్ళీ జన్మ వస్తుంది, కోరిక లేకుండానే నేను మరణిస్తానన్నాడు. ఇంచేత ఆకు పడిపోయేటప్పుడు నేను ఉంటానని కానీ, ఎండిపోతానని కానీ, ఎవరైనా పట్టుకుపోతాడని కానీ, వాడుకుంటాడేమో ఏం ఆలోచన లేదు. దానికి రాలిపోయిందంతే, దాని కాలం అయిపోతుంది, రాలిపోయిందంతే. గాలి తగిలింది, రాలిపోయింది. ఆ రాలిపోయిన తర్వాత అది ఏమైపోతుందో అలాగే ఈ శరీరం కూడా క్షీణించిపోయిన తర్వాత ఏ క్షణానికి ఏమవుతుందో తెలియదు అన్నాడు. అంటే ప్రతివాడికి కూడా మనస్సులో ధర్మశాస్త్రీత్యా తాను ఎప్పుడు మరణించినా రెడీ, సిద్ధంగా ఉన్నట్టుగా మనస్సుని శ్రమిస్తున్నటువంటి ఇంద్రియములనే కూడా అలా కంట్రోల్లో పెట్టుకుంటే వాడికే కలుగుతుంది ముక్తి. అంతేగాని ప్రతిదాని మీద ఆశ పెట్టుకుని వాడు జీవిస్తుంటే మాత్రం వీడికి ముక్తి కలగదు, తీసేయని సందేహం లేదేగా. ఆ కారణం చేత మహానుభావుడు ధర్మశాస్త్రం చెప్పాడు. రథమహారాజు గారు మంచం మీద చచ్చిపోయినా వీడిని కింద పెట్టేవాడు కూడా లేడు, కాసి నీళ్లు కూడా పోయలేదు వీడికి. ఎవడు మంచం మీద చచ్చిపోయినాడు రథమహారాజు గారు. మంచం మీద చచ్చిపోతే కూడా వాడికి స్వర్గలోక ప్రాప్తి కలిగిందన్నారు. అంతే. చేత రథమహారాజు కొడుకు రాముడిని అనిపించుకున్నాడు కనుక దాశరథి అన్నారు రామచంద్రమూర్తిని, దశమహారాజు కొడుకు అన్నారు కనుక వాడికి చేస్తుంది స్వర్గలోకం. ఏ కారణం చేత రాస్తేనే మొత్తమే ధర్మశాస్త్రీత్యా ఆ కారణం చేత వాడికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి కలిగింది. స్వర్గలోక ప్రాప్తి కలిగినట్లుగా తర్వాత మనకు యుద్ధకాండలో తెలుస్తుందండి బాగా. ఆ కారణం చేత జీర్ణస్య శరీరస్య, ఈ శరీరం అంతా పండిపోయిందిరా నాయన, ఎప్పుడు రాలిపోతానో ఎప్పుడు జీర్ణించిపోతుందో తెలియదు కనుక అటువంటి జీర్ణించిపోయినటువంటి ఈ శరీరం కోసమని దీని మీద వాంఛతో ఇంకా రాజ్యం చేయాలనే కోరిక మాత్రం నాకు లేదు. ఆ కథానుగల వశ్యామి, ఎప్పుడు చూస్తాను రా నా రాముణ్ణి, నేను జీవించి ఉండగా రాముణ్ణి ప్రభువుగా చూడగలుగుతానా అనే ఆ కోరిక చేత ఆవేదన చేత చెప్పాను. కానీ అంతకన్నా ఏం లేదు మహాప్రభు అన్నాడు. వెంటనే వశిష్ఠ మహర్షి అందుకున్నారు. రాజా ప్రభు దశరథ, ఏమయ్యా ఎందుకయ్యా అంత ఆవేదన పడతావు? తప్పకుండా ప్రభు అవుతాడు. దశరథమహారాజు గారు కుమారుడు రామచంద్రమూర్తి ప్రభు అవుతాడయ్యా, సందేహం లేదు. దశరథమహారాజు గారికి ఎందుకయ్యా అంత బెంగ అన్నాడు ఆయన. ఆయన చెప్పిన మాటల్లో 2 అర్థాలున్నాయి. దశరథమహారాజు గారి కొడుకు రాముడు ప్రభు అవుతాడు, అవడానికి సందేహం లేదు. అంటే ఇప్పుడు ఆగిపోతుందని కూడా తెలుసు, బ్రేక్ ఉందండి ఇక్కడ కూడా, అది కూడా ఆయనకి తెలుసు. అందరికీ తెలిసిన మహాప్రభు, లోపల ధర్మశాస్త్రం తెలుసు అందరికీ. ధర్మశాస్త్రీత్యా ఆగిపోతుందేమో అని కూడా తెలుసు అన్నాడు మహాప్రభు. రథమహారాజు గారు, అయ్యా కేవలం జనక మహారాజు గారిని కేకయ్య రాజు గారిని ఇద్దరిని పిలవకుండా మిగతా వాళ్ళని పిలవమన్నాడు. ఇప్పుడు చెప్పాలి ధర్మశాస్త్రం. ఏమండి వీళ్ళిద్దరినీ మినహాయించాడు ఎందుకండి? ఆయనేమో పిల్లనిచ్చాడా సీతామాతకి తండ్రి జనకుడు. ఆయన ఎప్పుడు ఆనాడు కూడా మహానుభావుడు ముందుగా యజ్ఞం ప్రారంభించినప్పుడు దశమహారాజు గారు ఆ యజ్ఞములకు ఆయన్ని పిలిపించుకున్నాడు జనకుడిని. ఎందుకంటే జనక మహారాజు గారు చెప్పిందే ధర్మం, జనక మహారాజు గారికి తెలియని ధర్మం అంటూ లేదు. అందువల్ల ఆయన కూడా దగ్గర ఉండి జరిపించాలని ఆ క్రతువు అన్నాడు. దీనికి ఆ కారణం చేత అలా జాగ్రత్తగా జరిపించారు కనుకనే రామచంద్రమూర్తి ఇత్యాది మహానుభావులంతా కూడా పుట్టారే. ఇప్పుడు మాత్రం వద్దన్నాడండి. ధర్మస్యాస్య శుభాయచ లోకస్యాస్య శుభాయచ, ఈ లోకం శుభంగా ఉండాలనుకున్నా, గోబ్రాహ్మణులు బాగుండాలనుకున్నా వెంటనే వారు మినహాగా మిగతా వారిని మాత్రమే అర్జెంటుగా వెళ్ళండి. స్వాహ, రేపు పుష్యమే నక్షత్రం కనుక రేపే చేస్తే బాగుంటుందేమో నాకు చిన్న కోరికగా ఉందన్నాడు వీడు. మహారాజు గారు రేపే చేస్తే బాగుంటుందేమోనని. ఇంకేదో తెలుసా, నా నక్షత్రం సూర్య అంగారక రాహుగ్రస్తమై ఉంది మహాప్రభు. రాజావా రాజతుల్యోవా, రాజు కానీ రాజుతో సమానుడు కానీ ఎవడో ఒకడు మరణిస్తాడు, దాని సందేహం లేదు. ఆ కారణం చేత నా జాతకం కూడా బాగుండలేదని పెద్దలు చెబుతూనే ఉన్నారు. అంటే దానికి కూడా జాతకానికి కూడా ఎంత ప్రాతినిధ్యం ఉందో, కేవలం ఆ విద్యకు కూడా ప్రవేశం ఎంత ఉంటుందో మహానుభావుడు వాల్మీకి ఇందులో చెప్పేశాడు. రాజావా రాజతుల్యోవా, ప్రభువుతో కానీ ప్రభువు కానీ ప్రభుతో సమానుడు కానీ మరణిస్తారు, సందేహం లేదు. అలా చెబుతోంది కదా ధర్మశాస్త్రం. రాహుగ్రస్త ఆ రవి
కేవలం అంగారక గ్రహంతో ఆ అనంతరమందు రాహుగ్రహంతో కూడా పీడింపబడుతూ ఉన్నారు, కలిసి ఉన్నారయ్యా అన్నారు. ఆ మాట యొక్క వివరణ మళ్ళీ భరతుడు చెప్తాడు. మళ్ళీ భరతుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. సరే, ఇక్కడ అక్కర్లేదు, ఇక వదిలేస్తున్నాను. ఆ కారణం చేత నాకు కూడా చాలా భయంగా ఉంది కనుక రేపే చేస్తే బాగుంటుందేమో, ఈ ప్రయత్నం రేపటికే పెట్టుకుంటే బాగుంటుందేమో తప్ప మళ్ళీ బలా అన్నాడు అంటే మళ్ళీ చాలా దూరం అయిపోతుంది కనుక అంత దూరం మరి ప్రజలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు కదా అని ఆ కారణం చేత అన్నాడు. అలాగే ఎప్పుడైనా సరే నీ ఇష్టం అన్నాడు. ఎవరు? మహానుభావుడు వశిష్ఠుడు. ఎప్పుడైనా సరేనయ్యా నీ ఇష్టం అన్నాడు. అంటే ఎప్పుడైనా ప్రారంభించుకోవయ్యా, జరిగేది భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎలా జరగాలో అలా జరుగుతుంది. విజయ్ ఆ సంగతే చెబుతుంది మహాతల్లి కౌసల్యమ్మ. కేవలం జగన్నాథ స్వామి వారి పూజ చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. ఆ జగన్నాథ స్వామి వారి పూజ చేసుకుంటుండగా రామచంద్రమూర్తి వచ్చి నన్ను ప్రభువుని చేస్తున్నాడమ్మా నాన్నగారు అన్నాడు. ఆయన పట్టాభిషేకమా అని సంతోషించడం లేదు, పట్టాభిషేకం అవుతుందటరా అని అనలేదు, ఏమీ చెప్పలేదు ఆవిడ. ధర్మశాస్త్రం ప్రతి వారి చేత కూడా ప్రతి పాత్రతో కూడా ఒక ధర్మాన్ని వాల్మీకి మహర్షి జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఇలా సంచరించాలి మానవుడు, ఇలా సంచరించవలే, ఇలా ఉండవలే, ఇలా ఉండవలే అని ప్రతి పాత్రలోనూ కూడా ధర్మం చెప్పాడు. అయోధ్యకాండలో ప్రతి పాత్రలోనూ కూడా ధర్మం చెబుతూనే ఉన్నాడు. కనుకనే ఆ విషయం అంత జ్ఞాపకం పెట్టుకోవాలి, అంత జాగ్రత్తగా చెప్పాలి కదా. అందుకే తొందరపడి ఏదో నిన్నట్లాగా చెప్పడానికి వీల్లేదు మహాప్రభు. ఆ కారణం చేత ధర్మశాస్త్రం అంత జాగ్రత్తగా చెప్తున్నారు. ఆ మహాప్రభు ఏమయ్యా పర్వాలేదయ్యా అన్నారు. అయ్యా పర్వాలేకపోయినప్పటికీ ఓ చిన్న ధర్మం అన్నాడు వశిష్ఠుడు. ధర్మం ఏమిటో తెలుసా మహాప్రభు? ఈ రాత్రికి సీతాతతో సహా ఈయన ఉపవసించవలే రావడన్నాడు. ఉపవసించడం అంటే దగ్గర ఉండడం అని ఒక అర్థం. ఉపవసించడం అంటే ఉపవాసం చేయడం ఇంకో అర్థం. ఉపవాసం చేస్తే రాజ్యం పొందడానికి పనికిరాడు. మరి ఉపవసించడం అంటే అర్థం ఏంటండి ఇక్కడ? ఇవరు ఏ అర్థం ఏ భావనతో చెప్పాడు వాల్మీకి? ఉపవసించడం ఉపసమీపే యో వాసో జీవాత్మ పరమాత్మన ఉపవాస ఇది ప్రోక్త నతు కాలస్య శోషణం. శరీరం ఎండబెట్టుకుంటూ కూర్చోవడం, ఎప్పుడు పొద్దుగుతుందా అనుకోవడం, ఆ ఎండబెట్టుకోవడంలో కూడా ఊరికే ఎండబెట్టుకోకుండా అంతకన్నా ఎక్కువగా పరుగుచ్చేటువంటి మంచి ఆ పాలో గీలో తాగేస్తూ ఉండడం, ఇడ్డల్లో తినేస్తుంటే ఏమంటే ఇది ఉపవాసమా? నాకు చాలా బాధ కలుగుతుంటుంది మహాప్రభు. తద్దినాలకు కూడా కనీసం కాఫీ తాగితే కానీ జరగట్లేదు మహాప్రభు. ఇంకెలాగండి అంటే నువ్వు తాగవు కాబట్టి నువ్వు ఎక్కిరిస్తున్నావు జనాన్ని. బాబు ఎక్కిరించడం కాదండి, ధర్మశాస్త్రమే చెబుతున్నాను. అందులో వెక్కిరించడం కాదు, ప్రతి విషయంలోనూ కూడా కాఫీ తాగందే అసలు లేచి లేవగానే ఈ కాలకృత్యం కూడా తీరదు అంటే ఇంకెలా మహాప్రభు జీవితం? ఆ కారణం చేత ఎప్పటికిది దీని గత్యంతరం ఎప్పటికి అసలు అంటే ఇలా ఇలా మానవుడు దేనికో దానికి లోనైపోయి అలా పరవశంలో పడిపోయి దానిలో పడిపోయి అలా మునిగిపోతూ ఉండవేనా? అసలు బయటికి పడి జీవించేటువంటి అధికారం వీడికి లేదా? చెప్పండి, నిర్ణయం చేయండి. నిర్ణయం ఎవరి నిర్ణయం వారే తీసుకోండి మహాప్రభు, ఎవరి నిర్ణయం వారే తీసుకోండి. అది కేవలం కాఫీ లేకపోతే ప్రాణమే ఆగిపోతుందా? దాని గొప్పదిగా ఆ కాఫీ తాకపోతే ప్రాణమే ఆగిపోతుందా వేళ? ఆ కాదే, కేవలం కాఫీ కోసమే పుట్టాడా వీడు? లేకపోతే బలా ఏదో వ్యసనం ఏదో ఒక దానికి అలవాటు పడితే ఆ వ్యసనం లేకపోతే అంతటితో ఆగిపోతాడా? తీసుకుపోతాడు చెప్పండి మహాప్రభు. భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంత వరకు ఉంటాడు. ఆ కారణం చేత ఇంతవరకు ఉంటాడు కదా, అంతవరకు ఉండేవాడికి ఇంత బాధ ఎందుకో అంటే కేవలం దాని యందు మనస్సుని చంపుకోవడం చేత కాదు. అందుకనే అన్నాడు రామచంద్రమూర్తితో వశిష్ఠుడు, నాయనా రామచంద్ర, కేవలం ఈ రోజులుగా అయితే బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి. బలవంతమైనటువంటి ఇంద్రియముల యొక్క సమూహం మహావిద్వాంసుడిని పండితుడిని కూడా అలాగే ఇంద్రియములను మాత్రం ఎప్పుడో కూడా కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకుని అలా రాజ్యం చేయరా అంటే కేవలం కూడా మానవుడికి కామ క్రోధ లోభ మోహాదులు ఏదైనా సరే ఉధృతమైనప్పుడు పెరుగుతున్నప్పుడు వాటిని మాత్రం ఎంతవరకు అంతవరకే తప్ప వాటిని మాత్రం మించి వాటి ఇష్టం వచ్చినట్టుగా మాత్రం వాటిని విడిచిపెట్టేయకూడదు. కామక్రోధాదులను ఎంతవరకు అంతవరకే వాడుకోవాలి తప్ప అపరిమితంగా మాత్రం వాడుకునే అధికారం మానవుడికి లేదు. ఆ కారణం చేత ఎప్పటికప్పుడే జాగ్రత్తగా వాటిని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఆ వాడు మాత్రమే బుద్ధిమంతుడు. సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృతు. విషయాన్ని తెలుసుకున్నవాడు కేవలం వాడే బుద్ధిమంతుడు. మా బుద్ధి అంటే ఏమిటండి అర్థం? మరి కేవలం వీడు బుద్ధి ఉందిరా వాడికి అంటాడే. బుద్ధి అంటే ఏమిటి? ఆ నిర్ణయం తీసుకోవడమే బుద్ధి. ఆ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి కేవలం ఈ నాలుగింటినే కూడా కామక్రోధాదులని కానీ ఇతరమైనటువంటి విషయములను కానీ కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రమే పెట్టుకున్నవాడు మాత్రమే సక్రమంగా జీవించగలడు. లేనివాడు మాత్రం వాటికే వశమై లోనైపోతాడు మహాప్రభు. దీని గురించి సుందరకాండలో స్వామి హనుమ లంకాదహనం చేసి సముద్రం దగ్గరికి వచ్చి ఓహే దుఃఖమాలయో బౌరముని ఏడుస్తున్నాడు మహానుభావుడు. బూరముని ఏడుస్తున్నాడు. సీతామాత కూడా లంకలో ఉంది కదరా,
సర్వా భస్మీకృతాపురి, లంక యావత్తూ కాలు చేశాను, మొత్తం కాలిపోయింది. సీతామాత కూడా కాలిపోయే ఉంటుంది, ఇంకేముంది, ఇక అందులో ఏమీ మిగలలేదుగా. సీతామాత కూడా కాలిపోయే ఉంటుంది. అయ్యో ఎంత పని చేశాను రా. సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మ కృతు అన్నాడు. సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మ కృతు. అందుకనే మహానుభావుడిగా కోపమే కనుక మానవుడికి వస్తే ఏదైనా చేస్తాడు. క్రుద్ధో హన్య క్రుద్ధ పరుషయా వాచ నరహ సాధూనధిచ్చిపేత్తు. పెద్దల్ని ఎవరిని కూడా ఎవరైనా కనిపిస్తే వారిని చెప్పాళ్ళేది తూసే అని వాడిని కూడా తృణీకరించి మాట్లాడతాడు. వాడు మాట్లాడగా సమాధానం చెప్పారు పెద్దలు. అందుకోసమని వాడిని తృణీకరించి మాట్లాడతాడు వీడు. క్రుద్ధ పాపం నకుర్యాత్క. మానవుడికి కోపం వస్తే పాపం చేసి తీరుతాడు, సందేహం లేదు. పాపమే చేస్తుంది తప్పకుండా. క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి. అవసరమైతే గురువు గారు కూడా చంపేస్తాడు. గురువు గారు చచ్చిపోతే కానీ మనం స్టేజ్ మీదకి రావురా బాబు. ఈ గురువు గారు ఉన్ననాళ్ళు ఇక మన యొక్క ప్రయోజకత్వం, మన యొక్క సంపాదన బయటకు వచ్చే ఉపాయం లేదు అంటే గురువు గారు కూడా పెట్టేస్తాడు వీడు. ఏదో రకంగా అంజనవరే మానవుడికి కోపం చాలా తప్పురా అన్నాడు. యథోరగస్తుతం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. పురుషుడు అంటే ఎవడు? మొగాడు కాదండి పురుషుడు. యథోరగస్తుజం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. తన దేహం మీద ఉన్నటువంటి ఆ కూసం ఉంటుంది పాముకి, దాని కనుక జీర్ణించిపోయిన తర్వాత వదిలేసి తిరిగి ఆ కూసం మీద భ్రాంతి లేకుండా, ఏ రకమైన ఆలోచన కూడా లేకుండా ముందుకెళ్ళిపోతుంది పాము. అదిరా తెలివితేటలు. మానవుడికి తెలివంటే అది కానీ ఇదిరా వెనకాల కోసం వదిలిపెట్టాం అని ఇంకా కోసం చూస్తుందా? యథోరగస్తుజం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. వాడు పురుషుడు అంటే. అంతేగాని కేవలం అందుకనే అండి ప్రతి విషయంలోనూ పరమార్థం ఉంది. పురుషుడంటే ఎవడు, బుద్ధిమంతుడంటే ఎవడు, సమస్తమైన జ్ఞానంటే ఎవడు, అశీష్టుడు అంటే ఎవడు, అలా ప్రతివాడికి నిర్వచనం ఉంది. ఆ నిర్వచనం అవసరం వచ్చినప్పుడు చెబుతాంటా అనుకోండి. ఆ నిర్వచనం వచ్చినప్పుడు వాడి యొక్క నిర్వచనం కరెక్ట్గా తెలుసుకోకపోతే వాడు వీడు అంతా ఒకటేనంటే ధర్మశాస్త్రం కాదండి. ఒకటే అయితే ఇన్ని పేర్లు ఎందుకు పుట్టాయండి? ప్రతి పేరుకి పరమార్థం ఉండాలి కదా. ప్రతి పేరుకి అశీష్టుడికి తేడా ఉండాలి, ధర్మశాస్త్రం వాడు తేడా ఉండాలి. అలా మహానుభావులు ప్రతివాడికి కూడా తేడా ఉండాలి. ఆ తేడా ఏమిటి, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కొంచెం వాడు కూడా గ్రహించే అవకాశం మనకు కూడా కలగాలి. ఇక్కడి నుంచి మనం విజృంభించవచ్చు. ఇక ఎందుకంటే అయోధ్యకాలం నుంచి విజృంభించవచ్చు, బాలకాండ వరకు ఏం లేదు అవకాశం. అందుకని కేవలం కథ మాత్రమే. ఇక్కడి నుంచి ఆ కాండలోకి, ఈ కాండలోంచి ఆ కాండలోకి అలా విజృంభించేస్తుంటాను, వెళ్ళిపోతుంటాను. మనస్సులో ఏది జ్ఞాపకం వస్తే అది చెప్పేస్తుంటాను. ఆ కారణం చేత రామచంద్ర ఈ రాత్రే నువ్వు ఉపవసించవలే అన్నాడు వశిష్ఠుడు. ఈ రాత్రే ఉపవసించాలయ్యా అన్నాడు. జీవాత్మ పరమాత్మల యొక్క సమావేశమై అంటే ఈ క్షణంలగాయతూ నీవు పరమార్థం అనే చింతన బాగా జాగ్రత్తగా తెలుసుకుని ఉండాలిరా అన్నాడు ఒక అర్థం. ఇంకో అర్థం కేవలం ఉపవసించమన్నాడు. ఈ రోజు మాత్రమే ఉపవసించమన్నాడు. ఉపవసిస్తే కేవలం నీకు రేపు పొద్దున్న పట్టాభిషేకం చేసే యోగ్యత కలుగుతుందయ్యా. ఆ కారణం చేత రేపు పొద్దున్న పట్టాభిషేకాన్ని తగినట్టు సిద్ధంగా ఉండమన్నాడు. మహాప్రభు భగవత్ప్రసాదం అన్నాడు మహానుభావుడు. ఆయన కూడా వశిష్ఠుడు గారు చెప్పినటువంటి మాటను సంతోషించాడు. ఆ సంతోషించిన తర్వాత రామచంద్రమూర్తి అలా లోపలికి వెళ్ళిపోయినారు. రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళిపోయినారు. రథమహారాజు గారు ఒక్కడు కూర్చున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఏమిట్రా పట్టాభిషేకం చేయించాలి అంటే మరి రేపే అనుకుంటున్నాం. చాలా పట్టాభిషేకం అంటే చాలామందిని పిలవాలి, చాలా కార్యక్రమాలు జరగవాలి. అటువంటిప్పుడు మరి రేపే అనుకుంటే ఇది పూర్తి అవుతుందా అని మహానుభావుడు ఆలోచన చేస్తున్నాడు. కొంతసేపటికి అలా ఇతరమైనటువంటి ఆలోచనలు, ఇంకా కొన్ని ఆలోచనలు అన్నీ వచ్చాయి. వచ్చిన కొంతసేపు ఆలోచన రాగానే ఇక మనస్సు స్తంభించిపోయింది, ఆగిపోయింది. ఇక ఆలోచన చేయడం కానీ వెంటనే సుమంత్ర అని పిలిచాడు. శీఘ్రమానయ రామంతో అన్నాడు. మా రాముడిని వెంటనే పిలవరా అన్నాడు. వీడికి తోచినప్పుడల్లా రాముడు కావాలండి. శీఘ్రమానయ రామంతో, రామచంద్రమూర్తి వెంటనే పిలవడరా అన్నాడు. యా పితా మీ నాన్నగారు ఉన్నాడే మిమ్మల్ని కాంక్షిస్తున్నారండి ఈ దర్శనాన్ని అన్న వెంటనే వెళ్ళి సుమంతుడు రామచంద్రమూర్తిని లేవగొట్టాడు. రామచంద్రమూర్తి పరిగెత్తుకొచ్చేశాడు. పాదయో పతిదోభవి, కాళ్ళ మీద పట్టాడు. నాన్నగారు వందనం అన్నాడు. రామా అన్నాడు. ఒక మర్యాదను తీసుకున్నాడు, కాగలించుకున్నాడు, ఆశీర్వదనం చేశాడు. అంటే ప్రతి విషయంలోనూ ప్రతి వారికి కూడా ఆశీర్వచనాధికారం ఉన్న సమయంలోనే నమస్కరించవలే అని మనం చెప్పాను కదా. ఆ నమస్కార అర్హత వారికి ఉండవలే, ఆశీర్వదనం పొందే యోగ్యత వీడికి ఉండాలి. ఆ సమయం చూసి మాత్రమే నమస్కారం చేయాలి. కానీ నమస్కారం అంటే కేవలం వ్యర్థంగా అది మాత్రం ఖర్చు పెట్టే విషయం కాదు. వ్యర్థంగా మాత్రం దాన్ని ఖర్చు పెట్టకూడదు. ఊరికే నమస్కారం అండి ఎందుకండి ఇవన్నీ ఎక్కలేనివి. అంటే పని ఏదన్నా ఉంటేనే నమస్కారం అండి అంటున్నాం, అలాగే ఏం లేదు. అసలు పనే లేదు మహాప్రభు. పని లేకపోయినా సరే అందుకనే ఎప్పుడెప్పుడైతే పెద్దలు కనిపిస్తారో అప్పుడప్పుడల్లా పెద్దలకు నమస్కరించమన్నాడు.
పెద్దలకు నమస్కరిస్తే వాడు ఏదో చిరంజీవనో దీర్ఘాయుష్మత్తనో ఆశీర్వచనం ఏదో చేస్తాడు. ఆశీర్వచనాధికారం వాడికి ఉందా లేదా? ఆశీర్వచనాధికారం ఉన్నవాడికి నమస్కారం చేయి. ఆశీర్వచనాధికారం ఉండగా నమస్కారం చేయి, అప్పుడు నీకు ఏమైనా వస్తుంది. అందుకని అక్కలేని వాడికి నమస్కారం అంటే ఎటువంటి ఊరికి ధనాలు సరిపోయిందా మహాప్రభు? అందుకనే పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు 4 పర్యాయములు వందనం చేయవలే. ఎవరైనా అతిథి వాళ్ళు వచ్చినప్పుడు 3 సార్లు చేయవలే. మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లికి 1, తండ్రికి 2, ఎవరైనా పెద్దలు వస్తే 3, ఆలయంలోకి పెడితే 4, అలా కిందకి వాళ్ళకి. అందుకనే వందనం అంటే అక్కడ ఈ పాల భాగం నేల మీద ఆంతేనే వందనం, అంతేగాని ఇలా పెడితే వందనం కాదండి దాని పేరు. ఇది కేవలం నమస్కారాలు. అందుకనే పక్కవాడు ఉన్నా చూస్తున్నాడేమో అని జాగ్రత్తగా సిగ్గుపడుతూ కొందరు, అదే పక్కవాడు మన పేరును రేపటి నుంచి బాగా చెప్పుకుంటాడురా, వీడి గుళ్ళోకి రోజు బాగా వస్తున్నాడు కంటిన్యూగా, చాలా గొప్ప భక్తుడు అని మన గురించి ఏదో ప్రచారం కావాలనే గోల తప్ప ఇందులో పరమార్థం ఉందా? లేదండి మహాప్రభు, పరమార్థం కనపడదు. పరమార్థం లేకుండా మాత్రమే పెడుతుంటాడు, దొంగనాలు పెడుతుంటాడు గుడి వెనకాల, అక్కడ ఇక్కడ ఏదో అక్కర్లేని చోట్ల. ఎందుకండి ఇవన్నీ? ఎవరు వచ్చారు గుడికి, ఎవరు వెళ్ళారు? దిక్కుమాల ఆలోచన ఎందుకండి? ఆ ఆలోచన ఏది కనుక, ఆలోచన ఏది మానవుడికి కలిగిందంటే వాడు ఎందుకు పనిరాడు అన్నది తీసేయి. అంటే ఆ దృష్టి కనుక ముందుకు పెడితే వాడు ఎందుకు పనికిరాడు అన్నాడు అంతే. ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నా సరే నేను చూడలేదయా వాళ్ళని అనే స్థితి మానవుడికి రావాలి. ఆ స్థితికి వస్తే వాడు బాగుపడతాడు. అంతేగాని పక్క నుంచి ఎవడొస్తున్నాడో, ఎంత దూరాల నుంచి వస్తున్నాడో, వాడెవడో అనేటువంటి ఆలోచన ఉన్నంత వరకు వీడికి రాదండి, సందేహం లేదు మహాప్రభు. నిర్మోహమాటంగా చెబుతానుగా, నేనున్నారుగా నిర్మోహమాటంగా చెప్పడానికి. మొహమాటపడి ఎవరికో భయపడి మాత్రం నేను చెప్పను ధర్మం. మా ధర్మం అనేది అలా చెబితే ధర్మం కాదది. ధర్మాన్ని గురించి చెప్పేటప్పుడు నిష్కర్షగా చెప్పవలే. చెప్పడం చేత కాకపోతే వాడు పిశాచం అవుతాడు అన్నాడు ఎవడు మహానుభావుడు భీష్ముడు. చెప్పడం చేత కాకపోతే భయపడి వాళ్ళు అనుకుంటారు, వీరు అనుకుంటారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటారు అనుకుంటే అలాగే అనుకున్నాను. వేళ పాండురాజు కూతుర దుర్యోధను యొక్క భార్య ఆ మాతని ద్రౌపదిని తీసుకొచ్చినప్పుడు అలాగే అనుకున్నాను, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ముక్కు మూసుకున్నాను, నోరు మూసుకున్నాను, చెవులు మూసుకున్నాను తప్ప నువ్వు చేసింది తప్పురా అని ఒక్క మొక్క చెప్పలేదు ఎవరికైనా. అందుకనే ఈ కర్మ ఇలా పట్టింది. నిన్ను చూస్తూ కాస్త ప్రాణములు పెట్టేస్తే ఇప్పటికైనా నాకు ముక్తి కలుగుతుందేమో అన్నాడు వాడు. అంటే నిన్ను చూస్తూ పాదారవిందముల దగ్గర నువ్వు పాద సన్నిధానం నిలబడితే కృష్ణ, అలా ఒక పర్యాయం నిన్ను చూస్తూ కనుక ప్రాణత్యాగం చేశానంటే నాకు భవిష్యత్తు కనీసం ఇప్పుడైనా నా జన్మ బాగుపడుతుందేమోనని అందుకోసం ఏడుస్తున్నా అంతేగాని కేవలం ఏదో ఈ జన్మలోనే గొప్పవాడిని అవుతాను కాదన్నాడు. అబ్బే చాలా ధర్మాలు తెలుసుగా నీకు అన్నాడు. ఎందుకు తెలుసు? ఆచరిస్తేగా. ఆచరించడం వేరు, తెలియడం వేరు. వాడు అక్కడే చెప్పాడు మహాప్రభు. ప్రతి విషయం కూడా ధర్మం మాకు తెలుసా, పురాణం వెనక్కర్లేదు మాకు తెలుసు కదా, శాస్త్రగారు ఏం చెబుతున్నామో తెలుసు అనేటువంటి వాళ్ళు ఉంటారు. తెలుసు కానీ అనువాచరించవు. నువ్వు ఆచరించకపోతే మరి దానివల్ల ఫలితం లేదే. గాయత్రీ జపం చేయాలన్నారు. గాయత్రీ జపం చేయాలంటే అక్షరాలు లక్షలు చేయమన్నారు. అక్షరాలు లక్షలు కూడా 6 కూడా చేయలేడు. 6 కూడా చేయలేదు. చేయలేడు. అనుమానం ఏదో మధ్యలో ఆలోచన, రకరకములైన భావన చేత ఎంత చెప్పారు, దాని కెపాసిటీ ఎంత ఉంది, దాన్ని ఎంత కష్టపడి ఆచరించవలే. ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అంటే ఎంతో కష్టపడాలి. అంత కష్టపడితే తప్ప మంత్రానికి ఏమిటో తగినటువంటి విలువ ఏమిటో మనకు లేదే. ఏమండి అంత కష్టపడ్డాడేవాడు, అంత కష్టపడ్డాడనేటువంటి గౌరవమైనా వాడికి ఇవ్వాలి కదా. అది మనసు ఏమిటో వస్తమానం ఏదో జపం చేసుకుంటూ కొంచెం వెళ్ళిపోవాలా, వాడికి ఏదో తెలియదు, ఈ గోల తెలియదు అనుకుంటే ఈ ప్రపంచం తెలిస్తేనే వాడికి గొప్పవాడు అయిపోయినట్టు. కాకపోతే మాత్రం మిగతా వాళ్ళంతా వీడికి ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయినట్లు. ఇది పరమార్థం. అలా అయిపోతుంది. ఆ కారణం చేత ఆ మహానుభావుడు ధర్మశాస్త్రీచ్చ రథమహారాజు గారు రే పిలవరానంతే రామమానయ శీఘ్రంతో రామచంద్రమూర్తి వెంటనే పిలవరా అన్నాడు. రామచంద్రమూర్తిని పిలిచారు. పరమాత్మ అలా ఒక పర్యాయం కూర్చున్నాడు. ఆనందోత్సాహములతో అలా రామచంద్రమూర్తిని కౌగిలించుకున్నాడు. నాయన యథా రాజా భవిష్యతి అన్నాడు. యథా రాజా భవిష్యతి, ఎప్పుడు రాజు అవుతారా నాయన, నిన్ను రాజుగా చూడాలందిరా. జీర్ణస్య శరీరస్య, శరీరం అంతా జీర్ణించిపోయిందిరా. 60,000 సంవత్సరములకి రాముడు పుట్టాడు. రాముడు పుట్టే 10,000 సంవత్సరములు అవుతుంది చివరికి. రామచంద్రమూర్తి అవతారం 10,000 సంవత్సరములే ఉంటానని చెప్పాడు వైకుంఠంలో. కానీ ఇక్కడ మాత్రం చివరికి వచ్చే వరకు వాల్మీకి మహర్షి ప్రోక్త ప్రకారంగా ఆయన మాత్రం చిరకాల జీవిగా ఎప్పుడూ ప్రతి జీవిలోనూ ఉన్నాడు. సందేహం లేదు. రాముడు ఎప్పుడూ ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఉన్నాడు మహాప్రభు. ఇప్పుడు ఎవరైనా రాముడు కావచ్చు, రావణాసుడు కావచ్చు, కుంభకర్ణుడు కావచ్చు, ఎవరైనా మొత్తం తత్వములే ఇవి. 24 తత్వములు నీ దేహంలోనే ఉన్నాయి. ఏ తత్వాన్ని పెంచుకుంటావో, ఏ తత్వం బాగా ప్రకోపిస్తుందో అది అవుతావు నువ్వు. అంతే నీ ఇష్టం. ఏ తత్వం కనుక ప్రకోపించిందో, ఏ భావన కలుగుతుందో నీకు బాగా, ఆ భావనతో అదే మనిషి అవుతావు నువ్వు అని ధర్మం చెప్పాడు మహానుభావుడు. అందుకనే భక్త్యా యుక్త్యా ముక్త్యా చ రామాయణం.
అందువల్ల దానిలో ముక్తి మార్గం అనేది కూడా చూపించాడు మహానుభావుడు. అందుకనే అది కేవలం ఇతరమైన పుస్తకములన్నీ గ్రంథములన్నీ చాలా ఉన్నప్పటికీ కూడా ప్రమాణ గ్రంథం అంటే రామాయణం ఒక్కటే. ఇది నెట్టినప్పుడు ప్రమాణం చేయరా అంటాడంతే. ఇది నెట్టినప్పుడు ప్రమాణం చేయ ఒక్క అబద్ధం ఆడేవా నీ వంశమే పోతుందంతే. ఉట్టి మామూలుగా ఇంకో ఇతరత్ర అబద్ధం ఆడితే పోనేదో బాకీ వస్తుందో పోతుందో ఏదో అవుతుందండి. కానీ వీడు కనుక అబద్ధం చెప్పాడా, రామాయణం నెత్తిన పెట్టుకుని కనుక అబద్ధం ఆడాడా వంశమే పోతుంది వాడికి. ఇక వాడి వంశం ఉండదు. మహాప్రభు ధర్మశాస్త్రం అంత జాగ్రత్తగా చెప్పారు. రామాయణానికి అంత గొప్పగా విషయం ఉందండి. ఆ కారణం చేత జీర్ణస్యాస్క శరీరస్య, ఈ శరీరం అంతా చాలా జీర్ణించిపోయింది కనుక రామా నిన్ను ఎప్పుడు ప్రభుగా చూస్తాను రాని కోరికగా ఉంది రా నాయన అన్న. అలాగే నాన్నగారు మీ దయ. ఎప్పుడైనా సరే పెద్దలు కనుక మీ యొక్క ఆచరణ, మీ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మ ప్రకారం చేయించండి. మహానుభావులంతా చెప్పారు కదా, మీరు ఇచ్చినటువంటి బాధ్యతను నేను పుచ్చుకుంటాను, అంతకన్నా నేనేం చేసేది లేదని అడిగాను. అంతకన్నా నేనేం చేసేది లేదన్నాడు. పెద్దలు చెప్పినటువంటి దాన్ని ఆచరించడమే అంతే తప్ప దాని గురించి ఆలోచన నాకు అక్కర్లే. నాకు రాజ్యం పుచ్చుకోమన్నారు మహాప్రభు. రాజ్యం ఎందుకు పుచ్చుకోవాలి మీరే తెలుసు, మీరే నిర్ణయిస్తారు. నేను ఎందుకు పుచ్చుకోవాలి సంగతి, నేను పుచ్చుకోగలనో పుచ్చుకోలేనో కూడా నిర్ణయించేవారు మీరే. పుచ్చుకునే అర్హత నాకు ఉందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీరు నిర్ణయించి కనుక మీరు పుచ్చుకోరా, నువ్వు చేయగలవురా అంటే అలాగే మీరు ఏం చెబితే అది ఆచరిస్తారు. పెద్దలు చెప్పిన దాన్ని ఆచరించడమే నా డ్యూటీ అనంతే. అంటే అతని యొక్క నమ్రత, రామావతారం యొక్క నమ్రత ఎలా ఉంటుందో మహానుభావుడు. అందుకనే రామ పరమాత్మ ఎటువంటి వాడురా, సమస్తమైనటువంటి ఇక్కడ మరి 12 సంవత్సరాలు ఏందండి పెళ్ళి అయింది. 12 సంవత్సరాలకి ఈ పట్టాభిషేకం అనేది. మధ్యలో 12 సంవత్సరాలు జరిగింది. సీతారామచంద్రమూర్తి అయోధ్యలో వెళ్ళి గృహప్రవేశం అయినారని చెప్పామే. ఆ గృహప్రవేశం అయిన తర్వాత 12 ఏళ్ళు వాళ్ళు మాత్రం మామూలుగా ఉన్నారే. ఆ మామూలుగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు అప్పుడు రామచంద్రమూర్తి యొక్క తత్వములు ఎలా ఉన్నాయో మహానుభావుడు వాల్మీకి వర్ణించాడు ఇక్కడ. ఆ రామచంద్రమూర్తి మాత్రం సదా సజ్జన పూజిత, ఎప్పుడూ కూడా పెద్దలకి మాత్రమే నమస్కరిస్తూ పెద్దలనే పూజ చేసుకుంటూ ఎప్పుడు కూడా సత్య ధర్మములు జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ సమస్తమైనటువంటి విషయములలోనూ కూడా ధర్మమును ఆచరిస్తూ ధర్మమును ఎలా ఉంటుందా తెలుసుకోవాలనే కోరికతోనే బ్రతికేవారట రామచంద్రమూర్తి. ప్రతి విషయంలోనూ కూడా ధర్మం కోసమే అవకాశం ఇచ్చేవారట. అంతేగాని ధర్మవిహీనమైనటువంటి పని మాత్రం నాకేమీ అక్కర్లేదు, ధర్మబద్ధమైనటువంటి పనే కావాలి. సకల జీవకోటి కూడా ఎప్పుడూ ఏ క్షణంలో కూడా నా వల్ల ఇబ్బంది పడకూడదు, నా వల్ల ఎవరికీ కూడా ఎట్టి ఇబ్బంది రాకూడదు. ఆ కారణం చేత అలా జీవించాట రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అవతారంలో ఆయన సమస్తమైనటువంటి ధర్మములను కూడా తెలుసుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి ధర్మాన్ని కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పటికప్పుడే ధర్మాన్ని జాగ్రత్తగా లెక్క వేసుకుంటూ ఉండేవాడు. ఈ ధర్మం ఎంతవరకు జరిగింది, ఈ ధర్మాన్ని ఎంతవరకు ఆచరించాం, ఈ ధర్మంలో మనం ఎంతవరకు పనికి వచ్చాం, ఎంతవరకు వచ్చాం, మనం ఎక్కడో ఉన్నామా, ధర్మం ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉన్నాం, మనకి వస్తుందా ధర్మం. ఆ ధర్మాన్ని గురించి ఏం రాశాడో ఎంతవరకు వచ్చామో సరిగ్గా ఆ పాయింట్లోకి వస్తే అప్పుడు నీకు ధర్మ సంగతి తెలుస్తుంది అని ఆ ప్రతి విషయంలోనూ కూడా ప్రతి ధర్మాన్ని కూడా అంత జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండేవాడు రామచంద్ర. రామ సజ్జన పూజిత, ఎప్పుడూ కూడా సజ్జనుడు మాత్రం రామచంద్రమూర్తిని రాముడు ఉండాలి అనేవారు తప్ప రామం వినా నజీవిష్కి, రాముడు లేకపోతే మేము మాత్రం బతకలేము అని అంటూ ఉండేవారట ప్రతి వాళ్ళు కూడా. రామచంద్రమూర్తి చేత సజ్జనుడి చేత పూజింపబడుతూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా సద్గోష్ఠిలోనే ఉండేవాడు. ఎప్పుడూ కూడా ఇతరమైనటువంటి గ్రంథములలో ఏ మహానుభావులు ఎక్కడ ఆచరించారని చెబుతుంటారు అవన్నీ వింటూ ఉండేవాటండి పరమాత్మ. ఎప్పుడూ కూడా ఆ పక్కన ఉంటే లక్ష్మణస్వామి కూడా ఉండేవాడు, లేకపోయినా రాత్రింబవళ్ళు కూడా ఈయనకు అదే పని. ఎప్పుడూ ధర్మాచరణే పని, ధర్మాన్ని గురించి తెలుసుకోవడమే పని. ధర్మాచరణ ఎప్పటికప్పుడే రామచంద్రమూర్తి అంత ధర్మమూర్తి అన్నాడు మహాప్రభు. రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో విధవ స్త్రీ అంటూ లేదండి. మరి రామరాజ్యం అంటే మరి మాటలా మహాప్రభు. అటువంటి రాజ్యం చేయగలిగాడు అంటే ఎంత ధర్మస్వరూపుడైతే చేయగలిగాడు. ఆ విధవ స్త్రీ లేకుండా ఎవరికీ కూడా భర్త పోకుండా అలా అందరూ కూడా క్షేమంగా ఉన్నారంటే మరి ఆ రాజ్యానికి ఏదో గొప్ప ప్రతాపం ఉండాలి, గొప్ప విషయం ఉండాలి దానిలో. ఆ విషయాన్ని గురించి మహానుభావుడు జ్ఞాపకం చేస్తూ రామచంద్రమూర్తి మాత్రం అలా ఉండేవాడయ్యా. రామచంద్రమూర్తి యొక్క సద్గుణములు ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు మహాప్రభు. షడున్నత నవతను అన్నాడు. షడున్నత అంటే 6 అడుగులు ఎత్తుంటాడు కదా మహాప్రభు. 6 గుణములను దాటినవాడు రామచంద్రమూర్తి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు 6 కూడా దాటినవాడు. నవతనుహు నూతనమైన దేహం కలవాడు. నవతనుహు అమ్మవారు దేహంలో గలవాడు. నవతనుహు నూతనమైన దేహం కలవాడు. నవతనుహు 9 గుణములు దేహంలో ఉన్నవాడు రామచంద్రమూర్తి అంటే మాట్లాడే మహాప్రభు. అలా ప్రతి విషయంలోనూ కూడా ధర్మాన్ని గురించి రామచంద్రమూర్తిని గురించి పెద్దరు కూడా మహానుభావులు అలా చెప్పుకుంటూ ఉండేవారు. రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంటే అలా కథాగానంగా చేసుకుంటూ ఉండేవాళ్ళు మహానుభావులు. అందుకనే రాముడు ఎప్పుడవుతాడు, ఎప్పుడు తెల్లవారుతుంది అనే ప్రతి వాళ్ళు కూడా అంత ఆదుర్దాపడుతున్నారు మహాప్రభు.
రామచంద్రమూర్తి మాత్రం పొద్దుగుతోందప్పుడే ఏమైనా సరే రేపు పట్టాభిషేకం ఉంటున్నారు కనుక ఏం జరుగుతుందో సరే వీళ్ళంతా కూడా ఆనందోత్సాహంతో ఎక్కడి వారక్కడయ్యా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం ఖాయమే కదా అన్నారు. సరే ఖాయమేనన్నాడు దశరథ మహారాజు గారు. ఖాయమే, పెద్దలు అన్నారుగా, పెద్దలు చెబుతున్నారు కనుక తప్పకుండా ఖాయమే, తప్పకుండా తిరిగితీరుతుంటున్నాడు. సరే వెళ్ళి వీళ్ళంతా కూడా మహానుభావులు రామచంద్రమూర్తిని యొక్క సేవ చేసుకుంటూ జాగ్రత్త దృష్ట్యా మీ రామచంద్రమూర్తిని ఎప్పుడు చూస్తాను రా, పట్టాభిషిక్తుడిగా ఉండగా రామచంద్రమూర్తిని చూడవలే, ఆ పట్టాభిషిక్తుడి రాముడి కనుక సింహాసనం మీద కూర్చుంటే అటువంటి రాముడు చూడాలరా, నా జన్మ ధరిస్తుంది అని ప్రతి జీవి కూడా ఎంతో మహానుభావుల ఆదుర్దాతో పరమాత్మను చూడటం కోసమని ఆ సమయంలో చూడవలే, ఆ సమయంలో చూడవలే అని వాళ్ళకి మహారాజు గారికి నేను కూడా నా కుమారుణ్ణి ప్రభువు చేసి చూడాలి, నా కళతో వాడు ప్రభువుగా చేసిన తర్వాత చూడాలి, నేను చూసే యోగం నాకు ఉందో లేదా అని ఇంతవరకు బాధపడుతున్నాను. కానీ ఉన్నదేమోననే అనుమానం కూడా ఇప్పుడు వస్తుంది. రాహుగ్రస్తమై నా యొక్క నక్షత్రం చాలా ఇబ్బంది పెడుతోంది కనుక మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా రావచ్చు కనుక ఆ మృత్యువు కోసమని దగ్గర అవుతున్నాను కనుక జీర్ణించిపోయి ఉన్నాను కనుక రేపే అని నేను కూడా అంగీకరిస్తున్నాను. రేపే పునర్వసు నక్షత్రానికి ఆయన పుడితే పుష్యమి నక్షత్రంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అనుకున్నారు. పుష్యమి నక్షత్రం పుష్కో భవిష్యతి, రేపు పుష్యమి నక్షత్రం చాలా బాగుంటుంది సంపత్తార అనుకున్నాడు. ముహూర్తం పెట్టేసుకున్నాడు. ఎవడు? మహానుభావుడు దశరథ మహారాజు పెట్టుకున్నాడు. ఇక్కడ వశిష్ఠుడు మాత్రం ముహూర్తం పెట్టలేదండి. ధర్మశాస్త్రం వశిష్ఠుడు మాత్రం ముహూర్తం పెట్టలేదు. ఇక్కడ ఏ ముహూర్తం పెట్టుకున్నవాడు కేవలం దశరథ మహారాజు గారే పెట్టుకున్నాడు. రేపు బాగుంటుంది మా అబ్బాయికి సంపత్తారా, పునర్వసు పుష్యమి చాలా బాగుంటుంది కదా అనుకున్నాడు. ఈ విషయాన్ని యుద్ధకాండలో చిట్ట చివరికి వచ్చిన తర్వాత మహానుభావుడు వశిష్ఠుల వారు వీడిని తిప్పి పొడుస్తాడు రాముణ్ణి. ఆనాడు ముహూర్తం పెట్టుకుంది మీ నాన్న, లేకపోతే అన్నింటికీ ఇంతమందిని జయించి నువ్వు తిరిగి అయోధ్యకు రాగలుగుతున్నావంటే మా ముహూర్త బలం పంపించింది నేను. ఆ పంపించే సమయంలో సమస్తమైన దానములు కూడా నీ చేత చేయించి ఆ మహానుభావుడికి ఇద్దరు బ్రాహ్మణులు వస్తారులేండి. ఆ బ్రాహ్మణులు వచ్చి అయ్యా మహాప్రభు చాలా పిల్లగలవండి, మాకు అదైపోయింది ఇదైపోయిందంటే వారికి ఏం కావాలో అన్నీ కూడా ఏర్పాట్లు చేయించారు రామచంద్రమూర్తి. అలా చేయించి అన్నీ కూడా పంపించింది నేను. బయలుదేరేప్పుడు పెట్టిన ముహూర్తం నాదయ్యా, నా ముహూర్తానికే బయలుదేరావు నువ్వు, కానీ మీ ఇంట్లో మాత్రం మీ నాన్న ముహూర్తం పెట్టుకున్నాడు, అది రేపు అనుకున్నాడు, అందుకోసం అలా అయిపోయింది అన్నాడు. అయినా నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలుసయ్యా రామచంద్ర, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, నేనెందుకున్నానో నీకు తెలుసు, కానీ నువ్వు నన్ను కేవలం ఆక్షేపణ చేస్తున్నావా? నయమండి ముహూర్తం అంటే మరి తొందరగా అవుతుందా అండి ఇప్పుడైనా అన్నాడు రామచంద్రమూర్తితో. వశిష్ఠుడితో రామచంద్రమూర్తి అన్నాడు,